వినోద్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. సో ఈ నెక్స్ట్ ఎట్లాంటి ఎపిసోడ్ ని చూడొచ్చు? సో ఏదైతే గతం నుంచి జరిగినటువంటి కేసుల పరిణామాలు కానీ న్యాయస్థానాల తీర్పులు కానీ పరిశీలించిన తర్వాత జియో నెంబర్ 9 పైన హైకోర్టు స్టే విధించింది. బట్ దీంట్లో ఇంకా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఇప్పటిదాకా నేను కొన్ని కేసెస్ తీర్పుల జడ్జిమెంట్లను కూడా ప్రస్తావించా. రాకేష్ వర్సెస్ కేంద్రం సంబంధించినటువంటి ఆ జడ్జిమెంట్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీలకు అక్కడ రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది. సో ఆ పద్ధతిని కూడా నిన్న కోర్టులో తీసుకురావడం, అంటే ఆ అంశాన్ని కూడా కోర్టులో ప్రధానంగా లేవనెత్తడం జరిగింది. సో అట్లాంటి పరిస్థితి తెలంగాణలో రాకపోవడానికి గల కారణం ఏంటి? జీవో ఎందుకు విఫలమైందని ప్రభుత్వానికి ఇప్పుడు అర్థం కావాలి. ప్రధానంగా రేవంత్ రెడ్డికి ఆయనకు 42% బీసీలకు లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. ఇష్టం లేకనే ఈ కుంటి సాకుల జీవోని తీసుకురావడం జరిగింది. నిజంగా ఇష్టం ఉంటే ఆయన మొదట చేయాల్సింది ఏంటంటే 9th షెడ్యూల్ అంశము ఏమాత్రం సంబంధం లేదు. దీనికి లోకల్ బాడీ ఎన్నికలకు 9th షెడ్యూల్కు సంబంధమే లేదు. 9th షెడ్యూల్ అనేది తమిళనాడులో అది విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించింది తప్ప తమిళనాడులో లోకల్ బాడీ ఎన్నికలకు ఇప్పటివరకు కూడా రిజర్వేషన్ లేవు అక్కడ. ఎందుకు లేవు లోకల్ బాడీలో అంటే అక్కడ బీసీల శాతం ఎక్కువగా ఉంది. అక్కడ ఇప్పటికి 78% బీసీలే ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. కాబట్టి అక్కడ లోకల్ బాడీలో ఆ అవకాశం లేదు. ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా 55 ఏళ్ళు రెడ్లే పరిపాలించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను. ఇప్పుడు కూడా మళ్ళీ రెడ్లు రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ఉంటాడట, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరుడట, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అరుడట. అంటే ఈ రెడ్ల పరంపర ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజకీయంగా అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. ప్రధానంగా నేను చెప్పాల్సింది ఏంటంటే మీకు నిజంగానే 42% పట్ల చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ మీరు అమలు చేయాలనుకుంటే ముందు మీరు ఎమ్మెల్యే దాంట్లో ఇచ్చేవాళ్ళు. ఎమ్మెల్యే దాంట్లో 42% వాటా ఇచ్చేటోళ్ళు పార్టీ పరంగా ఎవడు అడ్డం వచ్చేటోడు కాదు అప్పుడు నీకు. అట్లాగే ఎంపీ సీట్లలో ఇచ్చేటోడు అవి ఎవడు అడ్డం వచ్చేది ఉండదు అలా. అలాగే కార్పొరేషన్ చైర్మన్లలో ఇచ్చేటోడు అక్కడ ఎవడు అడ్డం వచ్చేది ఉండదు. నువ్వు బడ్జెట్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా నీకు 42% నీ పార్టీ పరంగా ఇచ్చుకోవచ్చు. నువ్వు అక్కడ ఎవరు అడ్డం చెప్పేది ఉండదు. కానీ ఎక్కడైనా ఇచ్చాడా? ఎక్కడా ఇవ్వలేదు. చివరికి ఉపరాష్ట్రపతి పదవి అన్నా అది గెలిచేది కూడా కాదు. అయినా సరే ఎవరికి ఇచ్చుకున్నాడు? తన రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. అంతేకాకుండా అడ్వకేట్ జనరల్ కానీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ, లా సెక్రటరీ కానీ ఎవరికి ఇచ్చుకున్నాడు? రెడ్లకు ఇచ్చుకున్నాడు. అంటే అర్థమైంది, మొత్తం న్యాయ వ్యవస్థనంతా తన కంట్రోల్లో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. తన కంట్రోల్లో పెట్టుకొని ఇవాళ న్యాయ వ్యవస్థ ఇవాళ బీసీ ఎస్టీలకు అనుకూలంగా రాకుండా ఉండే కార్యాచరణ చేశాడు తప్ప ఆయన ఎక్కడ కూడా చిత్తశుద్ధి ఆయనకు లేదు. ఉంటే ముందే లోకల్ బాడీకి సంబంధించిన ఇవాళ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి అందులో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 42% వాటా ఇస్తూ దాంట్లో ఏబిసిడి కూడా ఇచ్చేటోడు. ఏబిసిడి కూడా చేయాల్సినోడు. ఎందుకంటే మన దగ్గర ఎక్కడ లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో ఏబిసిడి ఎప్పటి నుండో అమలవుతుంది. ఎప్పటి నుండో అమలవుతున్న క్రమంలో నువ్వు లోకల్ బాడీలో కూడా ఏబిసిడి పెడతానని ఎందుకు పెట్టలేదు? నువ్వు ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు ఎట్లా కోర్టుకు పోవాలి, ఎవరు మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు, సంచార జాతులు కోర్టుకు పోవాలి, ఇది ఆగిపోవాలి. ఈ 42% వాటా లోకల్ బాడీలో రాకుండా అడ్డుపడాలి. బీసీలకు బీసీల శత్రువులు చేయాలి. అంతేకాకుండా తన యొక్క కాన్స్టిట్యున్సీ, తన యొక్క జిల్లా వాళ్ళను ఇవాళ రెడ్డి సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టించి వాళ్ళ చేత ఇవాళ కోర్టులో పిటిషన్ ఇప్పించింది రేవంత్ రెడ్డి. దానికి ఇవాళ బీజేపీని బదనాం చేస్తాడు, బీఆర్ఎస్ ని బదనాం చేస్తాడు. ఆ రెండు పార్టీలను చొక్కమని నేను అనట్లేదు, అవి యాంటీ బీసీ పార్టీలే. ఆ బీసీ ఇవాళ బీజేపీ కూడా ఎక్కడ కూడా బీసీ ముఖ్యమంత్రి అని కూడా ఇవాళ వాళ్ళు కనీసం ఎల్పీ లీడర్ కూడా చేయలేదు. సో కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఏమాత్రము లేకపోవడానికి కారణం వల్లనే ఈ తప్పుడు జియో 9 ఇవ్వడం వల్లనే, ఇవాళ లేట్ గా ఇవ్వడం వల్లనే ఈ రోజు కోర్టు స్టే ఇచ్చింది. లేకపోతే కోర్టు స్టే కాదు. సో మొత్తానికి కోర్టు స్టే తర్వాత బీసీ సంఘాలన్నీ కూడా చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. రాజారాం గారు ప్రొఫెసర్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రాజారాం గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో వాట్ నెక్స్ట్? ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ప్రకటన వస్తుందో చూసిన తర్వాత